గారు. నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో గాని ఏదైతే హామీలిచ్చారో, ఆ హామీలు సగానికి సగం ఎత్తేసారు. ఏదైతే ఇంటికొక ఉద్యోగం అన్నారు. ఇంటొక ఉద్యోగము, తమ్ముళ్ళు మీకు నిరుద్యోగ భృతిస్తాను. మీరు ఇంటి దగ్గరే ఉండి ఉన్నా గాని మీకు నెలకు 3000 ఇస్తాను అనని, తర్వాత రైతు రుణమాఫీ, డ్వాక్రాలది గాని ఇన్ని హామీలు ఇచ్చారు. ఏది ఎలక్షన్స్‌కి ముందు. ఎలక్షన్‌కి ముందు ఇచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత అయన్నీ చేసేయి గాదు. మనం చేయలేము. ఇయన్నీ చేయడానికి కుదరదు అనని మాట మార్చారు. గతంలో గాని చూడండి బాబు గారు ఏమన్నాడో ఒకసారి వీడియో రూపంలో మీరు ఒకసారి ఇనండి మీరు. నేను నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని యువతకు హామీ ఇస్తున్నా. నేను ఆ రోజు కొన్ని హామీలు కూడా ఇచ్చాను. అన్ని హామీలు కూడా నెరవేరాలంటే చాలా కష్టం. నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. అన్ని హామీలు కూడా నెరవేరాలంటే చాలా కష్టం. ఏ తమ్ముడు బాగుందా? అదిరిపోయిందా లేదా? ఎవడు నమ్మడం లేదు. నిజంగా వాస్తవంగా బాబు గారిని నిజంగా నమ్మడం లేదు. ఎందుకు నమ్మడం లేదంటే, గతంలో 2014లో కానీ సేమ్ ఇదే విధంగా మీకు నేను బాబు వస్తే జాబ్ వచ్చిద్ది, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తాను అనే విధంగా ఏ మాటలు చెప్పి, తర్వాత వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మేము చేసేవి కాదు, ఇవన్నీ అందించే పథకాలు కాదు అని ప్లేట్ ఫిరాయించారు. పైపెచ్చి ఇంకొక అన్యాయం ఏంటంటే, అంటే చాలా దారుణమైన విషయం ఏంటంటే, ఈ నిరుద్యోగ వృత్తి అనేది 3000 అనేది అసలు కొంతమందికే. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కులమత భేదం లేకుండా, పార్టీకి సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చారు ఆ పథకాలు. కానీ ఇప్పుడు అలా అందుతున్నాయి. గతంలో ఇలా అసలు పథకాలు అందే విషయంలో చాలా దారుణం. కేవలం వాళ్ళకి సంబంధించిన విషయాలు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి ఇయడము, లేకపోతే పార్టీకి సంబంధించిన వ్యక్తులకి ఇయడమే తప్ప, ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రతి ఒక్కరు ఎవరైతే అర్హత అయి ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వండి, పార్టీకి సంబంధం లేకుండా ఇవ్వండి, కుల మత భేదం లేకుండా ఇవ్వండి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిరూపించారు. కానీ బాబు గారి ప్రభుత్వంలో బాబు గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అంటే చెయ్యడు. చెప్పినవి ఏ రోజు నెరవేర్చకపోవడం పైపెచ్చు ఒకటి ఆరా కానీ అందరికీ పంచేది లేదు. కేవలం కొంతమంది వర్గానికి లంచాలమయమైపోయిందే తప్ప మరొకటి లేనే లేదు. బాబు గారు ఇచ్చే హామీలు ఒకటంటే ఒకటి నెరవేర్చే విధంగా ఏ రోజు ఉండవని 2014లో నిరూపితమైంది. 2019లో, ఇప్పుడు 2024లో కానీ మళ్ళీ అదే రిపీట్ అయిద్దనే చెప్పుకోవచ్చు.